ఎవ్రీవన్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా 50 డేస్ టార్గెట్ ఫ్రెండ్స్. ఓకే, 50 డేస్ టార్గెట్ ఈరోజు డే 7 అన్నమాట. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఈ టార్గెట్ని మీరు ఫినిష్ చేస్తే ఈజీగా మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే జాబ్ని మీరు క్రాక్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు డైలీ టార్గెట్లో భాగంగా చూసుకుంటే మనం నిన్న అయితే మొత్తం రివిజన్ చేసినాం. 1 వీక్ ఒక 4 డేస్ ఏం చదివినామో అదంతా మనం నిన్న రివిజన్ చేసినాం. ఈరోజు మనం టార్గెట్ చూసుకుంటే అర్థమెటిక్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమెటిక్లో మనం ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్లో ఉన్నాం. ఓకేనా, ఎల్సిఎంలో దాదాపుగా 5 టైప్స్ మీరు నిన్న అండ్ డే అంటే దానికన్నా రోజు ముందు మీరు ఈ 5 టైప్స్ అనేది చేయడం అనేది జరిగింది కదా. ఈరోజు ఈ 5 టైప్స్ అనేది మీరు చేయండి. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి. ఓకేనా, మీ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంటే చూడండి, ఇలాంటి మీరు క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా ఒకసారి తెలియజేసుకోండి. ఓకేనా, ఇది ఎల్సిఎం ఆఫ్ 98 and 28 11 12. ఓకేనా, దీన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఎల్సిఎం అంటే మనం 98 and 28 11 12 కదా, దీన్ని మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా చేసినా కానీ అదే విధంగా అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఫ్రెండ్స్. ఓకేనా, అంటే 5 టైప్స్, ఈచ్ టైప్ నుంచి నేను 1 or 2 క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి చూసుకున్నా కానీ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎల్సిఎం ఇది మొత్తం కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ ఫస్ట్లో వచ్చింది. ఇది ఆర్ఆర్బి జేఈలో వచ్చింది క్వశ్చన్. ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ 2 క్వశ్చన్లు ఒకటేనా, ఓకే 2 టైమ్స్ పడిపోయింది అనుకుంటా. ఓకే, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఎన్టీపీసీలోనే అడిగింది. ఇది కూడా స్టేజ్ 2 చూడండి ఫ్రెండ్స్, స్టేజ్ 2 ఇది ఎస్సిఎఫ్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎస్సిఎఫ్లు. అంటే మనం మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 10 టైప్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ మనం 5 టైప్స్ అది నేర్చుకునేది ఫస్ట్ డే నేర్చుకున్నది. తర్వాత ఇప్పుడు ఈరోజు అంటే టైప్ 2 10 టైప్స్. ఓకేనా, 6 నుంచి 10 టైప్స్ వరకు నేర్చుకుంటాం. ఇవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, వాట్ ఈస్ ద ఎల్సిఎం అండ్ 6/25 and 4/45 and 3/35. ఈ విధంగా మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరికైనా ఇప్పుడు రీజనింగ్ చూసుకుంటే, ఓకేనా, రీజనింగ్ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం టార్గెట్ 100 డేస్ కూడా ఆ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ డి అంటే ఓకే, దానికి మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని మాడిఫైస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్లో దాదాపుగా ఎన్ని మార్క్స్ అంటే 25 మార్క్స్ కదా. అప్పుడు ఈ జనరల్ సైన్స్ని మీరు దీనికి అడిషన్గా కొద్దిగా అడిషన్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా, రీజనింగ్ అన్నమాట. రీజనింగ్ ఆల్రెడీ మనం 3 టైప్స్ అవి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో 3 టైప్స్ అనేవి ఉన్నాయి. ఇంకా 3 టైప్స్ అవి చూద్దాం. 3 టైప్స్ అంటే నేను ఒక టైప్స్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదో చూసుకోండి. ఈ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీకు అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఫ్రెండ్స్. అట్ రీజనింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. రీజనింగ్ ఎందుకంటే అది మొత్తం 500 MB ఉంది ఫ్రెండ్స్. అది 500 MB పంపించాలంటే కొద్దిగా కష్టం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా మన ఛానల్లో, ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో అది మీరు జాయిన్ కండి. దాంట్లో ఫ్రెండ్స్ నేను ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన జనరల్ సైన్స్ బిట్స్ దాదాపుగా 15,000 బిట్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్ మీరు చేస్తున్నారు లేదని తెలుసుకోండి ఫస్ట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్. మీరు మోక్ టెస్ట్ అనేది కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు కాకుండా ఆల్టర్నేట్ డేస్ లేకుంటే డైలీ వైజ్ ఏదైనా సరే మీరు టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ తీసుకోవాలనుకుంటే ఈ కోడ్ని మీరు ఎంటర్ చేయండి. Z7RVBI ఈ కోడ్ని ఎంటర్ చేయడం వలన మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అని చెప్పినా కదా ఫ్రెండ్స్, అర్థమెటిక్ అండ్ జీకే బుక్ చాప్టర్ అండ్ వైజ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్. మనకు 19 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఈ నెంబర్కి ఫోన్పే అండ్ గూగుల్ పే మీరు చేస్తే నేను ఆ పీడిఎఫ్స్ అనేది మీకు వాట్సాప్లో నేను పంపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు అనేది మీరు యాడ్ అవ్వండి. మీకు హెల్ప్ఫుల్గానే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా దాంట్లో ఆల్రెడీ పెట్టేసాను నేను, 1 year కరెంట్ అఫైర్స్.
ఓకే, అదేవిధంగా మనం నెక్స్ట్ ఏంటంటే స్టాటిక్ జీకే ఫ్రెండ్స్. ఓకే, స్టాటిక్ జీకే గురించి మనం హ్యాండ్ రైటింగ్ విత్ కోడ్ వర్డ్స్ అనేది విత్ కోడ్ వర్డ్స్, ఓకేనా, విత్ కోడ్ వర్డ్స్ మనం ఒక బుక్ అనేది రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి అది మేబీ March 15 వరకు నేను రిలీజ్ చేస్తాను అది మొత్తం బుక్ అనేది. దాని ప్రైస్ అనేది 299 రూపీస్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఇప్పుడైతే ప్రీ రిలీజ్ కాబట్టి 99, తర్వాతకి వెళ్ళి అది మొత్తం బుక్ ప్రింట్ అది బుక్ అయిపోయిన తర్వాత 199, ఇది పీడిఎఫ్లోనే ఇస్తాను ఫ్రెండ్స్. 199కి పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీరు 99 రూపీస్కి ప్రీ బుకింగ్ చేసుకుంటే మీకు 99 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టాటిక్ జీకే అనేది ఎంత కీ రోలో మీకు ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఇది కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే నుంచి దాదాపుగా 20 క్వశ్చన్లు, స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే దాదాపుగా 15 క్వశ్చన్లు అండ్ స్టాటిక్ జీకే నుంచి 5 నుంచి 8 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టాటిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఉంటే పీడిఎఫ్ అది చదవండి, లేదంటే విత్ కోడ్ వర్డ్స్ ఇప్పుడు నేషనల్ పార్క్ కానీ అదేవిధంగా ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ కూడా కోడ్ వర్డ్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ అన్న మొత్తం రాస్తాం. ఈ 99 రూపీస్కి మీకు కావాలంటే ఇదే నెంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేస్తే సరిపోతుంది. ఆ స్క్రీన్ షాట్స్ ఇచ్చి వాట్సాప్ పంపిస్తే March 15 నుంచి మీకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరుగుతుంది, పీడిఎఫ్ పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో భాగంగా 1 year కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. దాదాపుగా మీరు దీన్ని ఒక 20 నుంచి 30 డేస్లో మీకు 1 year కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో కూడా దాదాపుగా 1 year అండ్ 2024 అడిగిన, అదేవిధంగా 2023 కూడా పోయిండు. కాబట్టి మీరు ఒకసారి 1 year కరెంట్ అఫైర్స్ అనేది చదవండి మొత్తం. అదేవిధంగా ఈ రోజు అయితే ఐక్యరాజ్య సమితి గురించి కూడా చాలా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మనం పేర్స్లో మాట్లాడుకుంటే బయోస్పియర్ కదా, అంటే ఫస్ట్ బయోస్పియర్ ఏది, ఓకే, ఫస్ట్ బయోస్పియర్ ఏది, అదేవిధంగా లాస్ట్ బయోస్పియర్ ఏది, నీలగిరి బయోస్పియర్ ఎక్కడ ఉంది, అగస్తమలై బయోస్పియర్ ఎక్కడ ఉంది, కాంచనజంగా బయోస్పియర్ ఎక్కడ ఉంది. అదేవిధంగా మనం చెప్పుకుంటే ఫ్రెండ్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఉంది కదా, ఎలిఫెంట్ గుహలు ఏ సంవత్సరంలో అదేవిధంగా ఎక్కడ ఉన్నాయి. ఇంకొకటి చూసుకుంటే ఫ్రెండ్స్ మనం నేషనల్ పార్క్ కదా, నేషనల్ పార్క్ కూడా మనం నేర్చుకున్నాం. రాజాజీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో చేయండి. ఇవి నిన్న ఆల్రెడీ మనం రివిజన్ చేసినాం కాబట్టి ఒక్కొక్క టాపిక్స్ నుంచి 1-2 క్వశ్చన్లు నేను చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5వది హెమిస్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది. 6వ క్వశ్చన్ నేషనల్ పార్క్ నుంచి ఏంటంటే ఇటీవల గుర్తించబడిన నేషనల్ పార్క్ ఏది, రైమోనో నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఈ క్వశ్చన్స్ మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఆల్రెడీ మనం పంచవార్షిక ప్రణాళిక గురించి కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. భారతదేశం యొక్క సరిహద్దులు ఫ్రెండ్స్, దీంట్లో నుంచి మనం జనాభా ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు అయిపోయింది, ఇప్పుడు ఆదేశిక సూత్రాలు. ఇదే మౌర్య సామ్రాజ్యం, సింధు నాగరికత అండ్ వేద నాగరికత అయిపోయింది కదా ఫ్రెండ్స్. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మీరు ఫాలో అయిపోయినా కానీ సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.